పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు ప్రచారంలో దూసుకుపోతున్నారు. కూటమి నేతలతో కలిసి ఇంటింటికి తిరిగి మేనిఫెస్టోని ప్రజలకు వివరిస్తున్నారు. నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి చేసిన అవినీతి, అక్రమాలే తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. నరసరావుపేట ప్రజలను వైసీపీని తరిమికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇక నరసరావుపేటలో కూటమి అభ్యర్థి ప్రచారానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి ఇంటింటికి తిరుగుతూ కూడా మేనిఫెస్టోను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. చెప్పండి, నియోజకవర్గంలో ప్రచారం ఎలా జరుగుతుంది? ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? ఉమ్మడి అభ్యర్థి ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు గారు, అదే ఉమ్మడి అభ్యర్థి అరవింద్ బాబు. మరి ఎండ 47 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంది. ఆయన వడగాలి ఉమ్మదం ఆయన లెక్క చేయకుండా జనసేన నాయకుడు జులాని గారు, మరి బీజేపీ నాయకులు వెంకటరెడ్డి రామకృష్ణ గారు, ఎంపీ గారు, అదేవిధంగా అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పాదయాత్ర చేస్తున్నాము. ప్రతి గడపకి వెళ్తున్నాము. ఉమ్మడి మేనిఫెస్టోని ప్రజలకు తెలియజేస్తున్నాము. అందరూ ఒకటే అన్నారు, అయ్యా మాకు ఉమ్మడి మేనిఫెస్టో వద్దు, ఈ వైసీపీ గవర్నమెంట్ని పారదోలండి అయ్యా, ఈ అవినీతి ప్రభుత్వాన్ని, ఈ అవినీతి గవర్నమెంట్ని కూలదోయని అందరూ అడుగుతున్నారు. ఎందుకంటే ప్రజలు 5 ఏళ్లుగా విసిగి వేసారిపోయారు. వీళ్ళ అవినీతి వల్ల, దుర్మార్గాల వల్ల, అక్రమ కేసుల వల్ల భార్యాభర్త మధ్యలో కేసులు పెట్టించారు, అన్నదమ్ముల మధ్యలో కేసులు పెట్టించారు, భూ వివాదాలు, భూ కబ్జాలు ఇవన్నీ కూడా భరించలేక ప్రజలు సంతోషంగా జీవించాలి, మంచి ప్రభుత్వం రావాలి, అమరావతి రాజధాని రావాలి, మరి ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు గెలవాలి, అరవింద్ బాబు ఎమ్మెల్యే గెలవాలి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని అందరూ కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారి అండ కావాలి, మోడీ గారి దీవెనతో మంచి రాజ్యాన్ని ఏర్పాటు చేయబోతున్న ఉమ్మడి ప్రభుత్వాన్ని మేము ఆదరిస్తామని ప్రజలు తెలియజేస్తున్నారు. 5 ఏళ్లలో గోపిరెడ్డి చేసిన అరాచకాలు ఎట్లా ఉన్నాయి? ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద 5 ఏళ్లుగా నేను పోరాటం చేస్తున్నాను. దాదాపు 200 ఎకరాలు గవర్నమెంట్ భూమిని ఆక్రమించుకొని ప్రతి ఎకరం 5 కోట్లకు అమ్ముకున్నాడు, భూ కబ్జాలు చేశాడు, భూ బకాసురుడు. అదేవిధంగా ఎంతోమంది రేప్ కేసు పెట్టాడు, గంజాయి కేసు పెట్టాడు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాడు, మద్యం కేసు పెట్టించాడు. ఇటువంటి దుర్మార్గుని ఎమ్మెల్యేని ఎప్పుడు జనం చూడలేదు. ప్రజలు ఒకటే కోరుకున్నారు, ఇటువంటి దుర్మార్గ ఎమ్మెల్యేని 3వసారి గెలవకుండా డకౌట్ చేద్దామని చెప్తున్నారు. నరసరావుపేట పట్టణాన్ని పారదోల్దామని చెప్పి ఆఖరికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. ఎవరైతే వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆయన గెలిపించారో వాళ్లే దగ్గర ఉండి అతను ఓడిస్తారు. ఇది మొత్తానికి నరసరావుపేట నియోజకవర్గంలో దాదాపు మిట్ట మధ్యాహ్నం 45 డిగ్రీల ఉష్ణోగ్రత వేడి ఉన్నా కూడా వాటిని తట్టుకొని ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో కూడా ఇంటింటికి తిరిగి ప్రజలను ఓట్లను అభ్యర్థిస్తున్నారు. టీడీపీ కూటమి మేనిఫెస్టో పూర్తి స్థాయిలో వచ్చిన నేపథ్యంలో ప్రజల నుంచి కూడా మంచి స్పందన ఉంది. దానికంటే ముఖ్యంగా నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి చేసిన అవినీతి, అక్రమాలే ఇక్కడ ప్రజలను కూడా తమ వైపు తిప్పింది. పోలింగ్ తేదీ కోసం కూడా నరసరావుపేట ప్రజలు మొత్తం కూడా ఎదురు చూస్తున్నారు. నరసరావుపేటలో గోపిరెడ్డిని, రాష్ట్రంలో వైసీపీని కూడా తరిమి కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారంటూ కూడా టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు చెప్తున్నారు. ఇది మొత్తానికి నరసరావుపేటలో టీడీపీ ఎన్నికల